ఫాలో. ఓకే. అయితే ఈ వీగన్ డైట్ అనేది లాంగ్ టర్మ్‌లో సస్టైనబుల్ అవ్వచ్చా అసలు? ఇవన్నిటిని అవాయిడ్ చేస్తే? సో వీగన్ డయట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ అవుతారు అంటే ఉన్నారండి కొంతమంది, సస్టైన్ అయ్యేటి వాళ్ళు ఉన్నారు. కానీ నా దగ్గరకు వస్తే నేను వీగన్ ఉండడానికి ట్రై చేసినాను, కానీ డిడ్ నాట్ హ్యాపెన్. ఎందుకంటే నేను కంపల్సరీ మా ఇంట్లో గీ ఉంటుంది, పాలు, టీ, యా ఫర్ షూర్. అది ఇట్లా ట్రై చేయలే, అట్లీస్ట్ 2 weeks కూడా ఐ కుడెంట్ లైక్ డూ ఇట్. సో వీగన్ డయట్ మీరు ఫాలో అవ్వాలి అంటే కొంచెము ప్రాబ్లమాటిక్ ఉంటుంది, అట్లీస్ట్ ఇన్ అవర్ లైక్ ఇండియన్ హౌస్ హోల్డ్స్. బట్ అగైన్ చాలా మంది, దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వీగన్ డయట్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. అయితే ఈ రెండింటిని కంపేర్ చేస్తే యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కావచ్చు, వీగన్ డైట్, విచ్ వన్ ఎక్కువ సజెస్ట్ చేస్తారు మీరు? ఓకే, సో నేను యాజ్ అ న్యూట్రిషనిస్ట్ నేను పర్టిక్యులర్గా ఈ డైట్ ఫాలో అవ్వండి, ఆ డైట్ ఫాలో అవ్వండి అన్నటిది ఉండదు. ఆబ్వియస్లీ అ బ్యాలెన్స్ డైట్ ఈస్ బెనిఫిషియల్. ఎవరికన్నా బ్యాలెన్స్ డైట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంతమందికి వాళ్ళ నీడ్స్ని బట్టి కూడా మనం మాడ్యులేట్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ డైట్ అన్నాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్, వాళ్ళకి బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఆల్సో బెనిఫిషియల్, కానీ కొన్ని న్యూట్రియంట్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి మనము మరీ బ్యాలెన్స్ డైట్ ఇవ్వలేము, ఎందుకంటే అగైన్ ప్రోటీన్ కన్సిడరేషన్ మనం చూసుకోవాలి, రైట్? సో అందరికీ మీ డైట్ ఫాలో అయితే బెటర్ ఉంటుంది అని కాదు. సో హిస్టరీ తీసుకొని మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా అవుతున్నాయో దానికి తగ్గట్టు సజెస్ట్ చేయాలి మనం. ఓకే. అయితే ఇప్పుడు ఈ 2 డైట్స్ ఫాలో చేయాలనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, సో అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలంటారు? అంటే ఏ రకమైనటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ మన 2 states ఆఫ్? రైట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ బెటర్, ఎందుకంటే దాంట్లో మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉంటాయి, డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇంకా ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ ఇన్ ఎనీ ఫామ్, లీన్ ప్రోటీన్ అని ఉంటుంది. లీన్ ప్రోటీన్ ఏంటి అంటే ఫ్యాట్స్ తక్కువ ప్రోటీన్, రైట్? సో ఇప్పుడు ఎగ్, ఇంకా చికెన్ బ్రెస్ట్, ఇట్లాంటివన్నీ లీన్ ప్రోటీన్ కిందకి వస్తాయి. ఇంకా దాల్స్ ఇవన్నీ లీన్ ప్రోటీన్ కిందకి వస్తాయి. సో ఇఫ్ యూ టేక్ దాట్ అలాంగ్ విత్ కొంచెం కార్బోహైడ్రేట్, మనం లైక్ ఐ సెడ్ అన్నం లేకపోతే రోటీ ఇలాంటివి తీసుకుంటే బెటర్. బేసికలీ హోల్ గ్రెయిన్స్, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. అగైన్ లైక్ వీగన్ డైట్ అంటే ఏంటి అంటే ఇవన్నీ మిల్క్ ప్రోడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం. అంటే మనకు ఉన్నటువంటి రెసిపీస్ ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా, అంటే వీగన్ కానీ లేదా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్కి సంబంధించి? ఓకే, సో యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ రెసిపీస్ అంటే మనము షుగర్స్ అట్లా కొంచెం ప్రాసెస్ ఫుడ్స్ ఇవన్నీ ఇట్లా అవాయిడ్ చేయకుండా, ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువ, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇప్పుడు బాదాం, కాజు ఇవన్నీ గుడ్ ఫ్యాట్ కిందకే వస్తాయి కదా. సో గీ ఇవి వాడుకోవడము ఉంటుంది ఏదన్నా, రైట్? అండ్ దెన్ వీగన్కి వచ్చేస్తే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, ఆబ్వియస్లీ అవి కూడా. అవి కాకుండా పల్సెస్, ఇప్పుడు మనము పప్పులు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్, అన్నం, మిల్లెట్స్, ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి. బోత్ ఆర్ కన్వీనియంట్, ఏదన్నా 2 కన్వీనియంటే ఉంటుంది. కానీ వీగన్ డైట్కి వచ్చేస్తే ప్లానింగ్, ప్రిపరేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మన ఎగ్జాంపుల్, మన ఇండియన్ హౌస్ హోల్డ్లో బయట ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్తాము, చూస్తే ప్రతి దాంట్లో నెయ్యి అని ఉంటాయి, పాలు అని ఉంటాయి, పన్నీర్ అని ఉంటుంది. అగైన్ ఇవన్నీ వీగన్ కింద రావు. సో కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఫాలో కావడానికి. బట్ ప్లానింగ్ ఉంటే ఐ థింక్ యూ కెన్ ఫాలో.